అదేటోనండి. మా ప్రశాంత్ గాడు ఏ పని చెప్పినా రోజుల తరబడి వాయిదా పడుతూనే ఉంటదండి. నేనైతే కావాలని చేయనండి. అలా కుదురుతుంది అంతే మరి. మా వాడేమో "అరే! నేనసలు ఏ పని చెప్పినా లేట్‌గానే చేస్తున్నావురా. నా మీద కోపమా? లేకపోతే ఈడు చెప్పగానే చేయడమేంటి నిర్లక్ష్యమా? నా బండి ఇలాగే లేట్ చేసావు. ఇప్పుడు నా షాపు. అసలు నీ ఉద్దేశం ఏంటి చెప్పు" అని అంటున్నాడండి. అదేట్రా ప్రశాంతు అంత మాట అనేసావు? కోపం కాదు, నిర్లక్ష్యం కాదు. నీ దగ్గరున్న చనువు. లేట్ చేసినా మావాడు అర్థం చేసుకుంటాడులే అని ఒక నమ్మకం అంతే. పోనీ ఎంత అర్థం చేసుకున్నా వారం కాకపోతే 10 రోజులు. అంతేగాని మరీ నెల రోజులా? అవునులే అనుకో. కాకపోతే నీకు తెలుసు కదా నాకు కొంచెం బిజీగా ఉంటుందని. అవునురా. పోనీ ఎంత బిజీ అయినా ఇది కూడా పనే కదా. ఫ్రీగా చేయట్లేదు కదా. నువ్వు పని చేయగానే శేఖరాన్ని డబ్బులు ఇచ్చేసాడు కదా. పని అనుకుని షాప్ క్లోజ్ చేసి రారా. ఓడి అమ్మ ఎందుకురా ప్రశాంత్ అంత పెద్ద పెద్ద మాటలు. వస్తానులేరా బాబు వచ్చి ఈరోజు చేయాల్సను అనేసి వచ్చి మొత్తానికి ఫినిష్ చేశానండి. పాపం మా ప్రశాంత్ గాడు మాత్రం 4 రోజులకు ఒకసారి ఫోన్ చేసి ఒరే బాబు స్టిక్కరింగ్ చేస్తానని చెప్పి ఆ గ్లాస్ కొన్న పాత పేర్లు కూడా తీసి వెళ్ళిపోయావురా. నువ్వు స్టిక్కరింగ్ చెయ్యవు. ఆ అర్థమేమో బోడిగా ఉండిపోయింది. శేఖరాని ఏమో ఏడ్రా సంతగాడు ఎప్పుడు వస్తాడని అడుగుతున్నాడు. ఓరు చేసేసి వెళ్ళిపోరా బాబు నీకు దండం పెడతానంటే నేనేమో స్పైడర్ సినిమాలో ఎస్జే సూర్యలాగా మా వాడి ఏడుపు విని ఆనందించేవాడిని. సరదాగా అన్నానులేండి. అంత ఘోరం కాదు కానీ నేను మా వాడి పరిస్థితి అయితే నేను, నా పరిస్థితి అయితే వాడు. ఇద్దరం బాగానే అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మా స్నేహం నిన్న మొన్నటిది కాదు. దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. అదండి ఈ వీడియో. చూసిన వాళ్ళకి, లైక్ చేసిన వాళ్ళకి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, చేయబోతున్న వాళ్ళకి అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.